త్రిమత ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త, హిందూ జ్ఞాన ధర్మప్రదాత, శతాధిక గ్రంథకర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర స్వామివారి పాదపద్మలకు నమస్కరిస్తూ ఆత్మబంధువులందరికీ నమస్కారం. నా పేరు హిమబిందు, హుజరాబాద్ కమిటీ, తెలంగాణ రాష్ట్రం. క్రిస్మస్ సందర్భంగా మాకు ఇచ్చినటువంటి అంశం ద్వితీయ దైవ గ్రంథమైన రత్నవాక్యముల నుండి 5వ సువార్త అయినటువంటి యోహాన్ సువార్త నుండి 1వ అధ్యాయం 12వ వచనం నుండి, తనను ఎందరూ అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఆత్మ అందించిన ఆత్మజ్ఞానం తెలిసిన వారందరూ ఆత్మను అంగీకరించినట్లే అగును. ఆత్మజ్ఞానం తెలిసి ఆత్మ మీద విశ్వాసం ఉంచు వారికి ఆత్మవారసులగుటకు అవకాశం కలదు. ఆ విషయంను దేవుని పిల్లల అనుటకు ఆయన అధికారం ఇచ్చెను అని చెప్పి ఉండెను. దేవుని పిల్లలు అనగా ఆత్మజ్ఞానం తెలిసిన వారని అర్థము. ధన్యవాదములు.